అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను, భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా కలశ జ్యోతి ప్రదర్శన మరియు ఘటాల ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కలశ జ్యోతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారు. మరికొంతమంది భవానీలు తమ ఒంటిపై శూలాలు ధరించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని గవరపాలెం గంగిరావు చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ అమ్మవారి భవానీ భక్తుల ఆశ్రమంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. చండీయాగం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా జ్యోతి స్వరూపంలో ఆ పరదేవతను అర్థించి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బి వరా, బి మహేష్, ఎం గోపి, ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ. 2023 చండీయాగ మహోత్సవాల భాగంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో మా గురుభవాని మద్దాల శ్రీని గారు, అలాగే నేను ఈ యొక్క సంవత్సరం అంగరంగ వైభవంగా చండీ మహోత్సవాలను శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మరి కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు, అలాగే సోలాల ప్రదర్శన కూడా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి భవానీలు, భక్తులు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు ఎల్లుండు 4వ తారీఖు వరకు కూడా రకరకాల ఉత్సవాలు అవి జరుగుతున్నాయి. రేపేమో దీపారాధన, ఎల్లుండు మరి ఉయ్యాల సేవ, అవతల రోజు భారీ అగ్నిగుండం, అలాగే తోడపత్తి సేవలు, ఇలాగా భారీగా ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మా గురుభవాని మద్దాల శ్రీని గారికి మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ, జై జై భవానీ.